जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। అమ్మ సేవ చేసే విధానాన్ని గురించి ఈరోజు మనం కొంచెం చూద్దాము. అమ్మ జీవితంలో మనకి ప్రస్ఫుటంగా కనిపించేది ఈ సేవ అనేది అనమాట. అల్లు పెరగనటువంటి సేవ చేస్తూ ఉండేవారు. అయితే ఆమె చేసే పనులన్నీ కూడా ఒక సామాన్య గృహిణి చేసేటట్టుగా మనకి అనిపించేవి, చాలా సాధారణ గృహిణి. కానీ వీటిలోనే ఒక అసాధారణత అనేది మనకి కనిపిస్తుంది. ఈ అసాధారణతే అమ్మ జీవితాన్ని సేవా సాధనకి మారుపేరుగా చేసింది. ఈ అసాధారణత ఏమిటి అంటే, ఒక స్పాంటేనియస్గా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఒక రెడీనెస్ అన్నమాట. అంటే ఇతరుల కోసం ఇంకా ఏ ఆలోచన లేకుండా వెంటనే ఆమె స్పందించటం. ఇది కావాలంటే మనసు ఎంతో శుద్ధంగా ఉండాలి, పూర్తిగా నిస్వార్థమై ఉండాలి. ఇలా ఉన్నవారే త్యాగం యొక్క, సేవ యొక్క ఆదర్శాన్ని చూపించగలుగుతారు. అంటే సేవ చేసేటప్పుడు అమ్మ విషయం గమనిస్తే మనం కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. మొదట ఇతరుల పట్ల ఒక భావన అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. ఆమెకి ఎంతో తీరుబాటు లేకుండా పని ఉండేది. అయినా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధగా పట్టించుకునేవారు. ఒకసారి ఒక భక్తుడు అమ్మ దగ్గరికి వచ్చి, దీక్ష అయిపోయాక, అమ్మ మీ ప్రసాదం నేను తీసుకుంటాను, అది ఎండబెట్టి ఇంటికి తీసుకెళ్ళి రోజు జగన్నాథ ప్రసాదంలాగా తీసుకుంటానని చెప్తారు. సరేనమ్మా అని ఇచ్చి అమ్మ ఒక పళ్ళల్లో వేసిదని ఎండబెట్టడానికి ఇస్తారు. ఈ కాకులు అవన్నీ ఏమీ తినకుండా చూసుకుని ఆయన అని చెప్తారు. ఆ ఎండలో పెట్టాక ఎవరో పక్క వాళ్ళతో మాటల్లో పడతాడు అబ్బాయి. తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇంకా నిద్ర వచ్చింది, రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఈ విషయమే మర్చిపోయాడు. అయితే అమ్మ ఏం చేశారు, అది గమనించి ఆ మధ్యాహ్నం అంతా కూడా ఆమె కూర్చుని దానికి కాపలా కాశారు. తర్వాత హఠాత్తుగా అసలు గుర్తొచ్చింది, పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి చూస్తే అమ్మ కూర్చుని ఉన్నారు, కాపలా కాస్తున్నారు. లేదు నాయన, నువ్వు ఇది తీసుకోకపోతే నీ మనసు బాధపడుతుంది, అందుకని నేను కూర్చుని కాపలా కాశాను అంటారు. సాధారణంగా ఏం చేస్తాము, అంత శ్రద్ధ లేనప్పుడు ఎందుకు ఇవ్వటం అని తీసేస్తాం, ఎందుకు లేని. లేదా ఏదైనా వాళ్ళని అంటాము, నీకు ఇంత శ్రద్ధ లేదు అని. అయితే అతని మనసు నొచ్చుకోకుండా, అతడు అడిగాడు కదా మనం ఇవ్వాలి అనే దృష్టితోటి ఆమె ఆ కష్టాన్ని తీసుకుని కూర్చుని ఉన్నారనమాట. ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా శ్రద్ధగా పట్టించుకునేవారు. అలాగే సేవ చేసేటప్పుడు మనం ఇమీడియట్గా స్పందించటం అనేది, ఎవరో కష్టం చూసాం మనం, కానీ మనకు తీరుకున్నప్పుడు చేయడం కాదు, వెంటనే అది మనం స్పందించగలగాలి. ఇలాగా ఒకరోజు గోవిందుడు కథ మనకు తెలిసిందే. ఒక ఆవులు కాచుకునే అబ్బాయి జయరాంబట్టిలో ఉంటారు. అతడు అనాథ అనమాట. అయితే చిన్నపిల్లవాడు కదా, ఆ ఆవులు అవి కాచుకుంటూ ఆనందంగా తిరుగుతూ గడిపేస్తున్నాడు కాలం. ఎవరో ఒకళ్ళు పెట్టేవారు, తినేవాడు. ఈ చిన్నపిల్లవాడు అవటం వల్ల అతనికి కొంత సరిగ్గా ఆలనా పాలనా లేదు, గజ్జి ఏర్పడుతుంది. దీన్ని అతడు ఎవరికి చెప్పడు. అది ఒకరోజు ఎంత తీవ్రమైపోతుందంటే, ఆ రోజు రాత్రి అసలు దాన్ని తట్టుకోలేకపోతాడు, బాధని తట్టుకోలేక గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు, అమ్మ అమ్మ అంటూ. అయితే ఇది అమ్మకి వినిపిస్తుంది. వినిపించి ఆమె నిద్రపోలేకపోతారు. వెంటనే తెల్లారగానే, పొద్దున్నే లేవగానే ఎన్ని పనులు ఉంటాయి అమ్మకి. భక్తుల సేవ ఉంటుంది, ఇంట్లో కుటుంబంలో అన్నీ ఉంటాయి. అయినా సరే అన్నీ పక్కన పెట్టేసి ముందు ఆ అబ్బాయిని పిలిచి వేపాకు పసుపు అంతా నూరి పక్కన కూర్చోబెట్టుకుని ఆ అబ్బాయికి రాస్తారు. రాసి అబ్బాయికి భోజనం అది పెట్టి అది తగ్గేదాకా అబ్బాయి గురించి ఆవిడే శ్రద్ధ తీసుకుంటారనమాట. అంటే ఇదేంటనమాట, మనం ఎప్పుడైనా ఒక హెల్ప్ అవసరమైంది అంటే ఇమీడియట్గా మనం స్పందించాల్సింది. అలాగే ఇక సేవ చేసే విధానంలో ఎంతో ఆంతరికత అనేది ఉండాలి. మనం ఏదో పైకి చేసేసాము, మనకు ఇచ్చేసాము, అయిపోయింది, కొంచెం సేవ చేసామని అనిపించుకున్నాము, లేదా ఇది చేయటం మంచిది ఏదో చేసాము, అలా కాదు. ఒక ఆంతరికత ఉండాలన్నమాట. అంజద్ గురించి మనకు తెలిసిందే. అమ్మ దగ్గరికి జైలు నుంచి
సరాసరి వచ్చేసేవాడు. అయితే అతడు మంచి ఆకలితో వచ్చాడు, అమ్మ అంటూ వచ్చాడు. అమ్మ అది గుర్తించి అన్నం పెడతాను కూర్చోబెడతారు, మా నళినిని ఇమ్మంటారు. ఆ అమ్మాయి ఇస్తూ ఎలా ఇస్తుంది, ఒక అంటరాని వాడు దొంగ, ఎవరికైనా అసహ్యం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనం చూస్తాం, ఎంత శుచిగా ఉన్నారో శుభ్రంగా ఉన్నారో ఎలా ఉన్నారు, ఇచ్చేటప్పుడు కూడా చాలా డిస్టెన్స్ దగ్గర పెట్టుకుని మనం ఇస్తాం. అలాగే అది చూస్తారు అమ్మ, చూసి అంటారు, ఎందుకు నువ్వు అలా ఇస్తున్నావు, అలా ఇస్తే అబ్బాయికి తిన్న సుఖం ఎలా ఉంటుంది అని చెప్పి, నువ్వు ఇవ్వక్కర్లేదులేమ్మా నేనే ఇస్తానని చెప్పి అమ్మ ఆమె చేతిలోంచి తీసుకుని అతన్ని కూర్చోబెట్టి ప్రేమగా పక్కన కూర్చుని వండి అది వడ్డించి పెడతారనమాట. అంటే ఏంటన్నమాట, ఇది మనం ఒక సేవ చేసేటప్పుడు ఆ ఆంతరికత అనేది ఉండాలి. ఇలా ఆ తర్వాత మనకి ఎంత కష్టమైనా సరే ఇతరులకి కష్టం కలగకూడదు అనే దృష్టి ఉండేది అమ్మకి ఎప్పుడు. ఒకసారి ఒక వంట మనిషి అమ్మని సరిగ్గా ఆయన అర్థం చేసుకునేవారు కాదు. వెనకాల నుండి అమ్మకి అన్నీ చూసుకుంటూ ఉండాల్సి వచ్చేదనమాట, వంట మనిషి ఉన్నా సరే. ఇది చూసి ఒక భక్తుడు అంటారు, అమ్మ వంట మనిషినా మీకు ఆ సుఖం లేకుండా పోయింది, అసలు ఇతను మానిపించేద్దాం మనం పనిలోంచి, ఎందుకు ఇంక వేరే వాళ్ళు పెట్టుకుంటే మీకు చాలా సుఖంగా ఉంటుంది, ప్రొద్దునుంచి సాయంత్రం దాకా అతను కూడా ఉండాలి, అతనికి మీరు అంతా కూడా చెప్తూ ఉండాలి అని అంటారు. అమ్మ సైలెంట్ అయిపోతారు. ఒకసారి సైలెంట్ అయిపోయి, చూడు నాయనా, మీరు కావాలంటే మీరు అందరూ అలా చేయగలరు, చేయొచ్చు, కాకపోతే అతన్ని నేను పనిలోంచి పంపించేసాను అనుకో, ఇప్పుడు అతడికి మనం తప్ప వేరే అండ అనేది లేదు, అందుకు కష్టమైన వాడిని ఉంచి మనం చేసుకోవడం మంచిది అని చెప్తారు. అంటే దగ్గర పెట్టుకుని పని వాళ్ళు సరిగ్గా చెబితే మనం ఎంత విసుక్కుంటూ ఉంటాము. కాకపోతే వాళ్ళ అవసరాన్ని అమ్మ గుర్తించి తన్ని దగ్గర ఉంచుకున్నారు. ఆ తర్వాత ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఎవరికైనా చేస్తున్నప్పుడు స్నేహభావంతో చేయాలి. ఇది కూడా అమ్మ మనకి చూపించారు. దక్షిణేశ్వరంలో కిళ్ళీలు కట్టడం మనందరికీ తెలిసిందే. ఆవిడ కిళ్ళీలు తయారు చేస్తుంటే యోగినిమ వచ్చి అడుగుతారు, అమ్మాయి 2 రకాలుగా కడుతున్నారట కిళ్ళీలు. ఒక దాంట్లో మంచి యాలకులు అవన్నీ వేసి మసాలా దినుసులు వేసి కడుతున్నారు, ఒకటి మామూలుగా కడుతున్నారు. అది చూసి యోగినిమ అంటారు, ఎవరికమ్మా ఇంత స్పెషల్గా చేస్తున్నావు, గురుదేవుల కోసమా అని. అమ్మ అంటారు, లేదు గురుదేవుల కోసం కాదు, ఇవి భక్తుల కోసం, వాళ్ళని ఏదో ఒకటి నేను ఇచ్చి వాళ్ళని నా సొంతం చేసుకోవాలి, ఆమె స్నేహాన్ని చూపించి వాళ్ళని సొంతం చేసుకోవాలి అంటారు. అంటే మన సేవ చేసేటప్పుడు స్నేహభావంతో మనం చేయగలిగితే తీసుకునే వాళ్ళకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఇక మన సేవ చేసేటప్పుడు మనని అగౌరవపరిచేటటువంటి వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు. దీనికి ఉదాహరణ సురబాల రాదు. అమ్మ ఎంత సేవ చేశారు, ఆ జీవనం వీళ్ళకి సేవ చేశారు. అయితే ఎప్పుడు కూడా అమ్మని వాళ్ళు గౌరవించలేదు. ఎప్పుడు సూటిపాటు మాటలు ఏదో ఒకటి అంటూ ఉండేవారు. ఆ రాదు కొట్టడం వరకు కూడా వెళ్తూ ఉండేది. సురబాల అయినా సరే మనకు ఆ విషయాలన్నీ తెలుసు. వాళ్ళకు పిచ్చి కోపం వచ్చిందంటే అమ్మ మీదకి ఏది ఉంటే అది విసిరేసేవారు. కట్టిపుల్ల మండుతున్నా సరే తీసుకొచ్చి వెనకాల పడేవారు అమ్మకి. అయితే అమ్మ మాత్రం ఎప్పుడు కూడా విసుక్కోలేదు వాళ్ళని. వీడికి ఎవరున్నారు, నేనే కదా అని అనుకునేవారు. అంటారు, ఈ రాధు విషయం ఫస్ట్ గురుమహారాజు చూపించేటప్పుడు ఆమె కలకత్తాలో ఉంటారు. సురబాల చిరిగిపోయిన గుడ్లవన్నీ చుట్టుకుని వెళ్తూ ఉంటే వెనకాల రాధు పాగుతున్నట్టుగా దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు అంటారు, అమ్మ మా తలనెవరో నీళ్లలో అదిమి పెట్టేసి ఉన్నారు అని అనిపిస్తుంది నాకు అంటారు. అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు, అంటే నిస్సహాయ స్థితిని చూసి ఆమె మనసు అంతా అల్లడిల్లిపోయిందనమాట. ఇటువంటిది అలాంటి వ్యక్తులతో కూడా అమ్మ సేవ చేసి ఎవరు లేరు నేను తప్ప అనే భావాన్ని ఉంచుకుని చేశారు. ఆ తర్వాత మనం ఎన్నో రకాలైనటువంటి సేవలను చూసాము అమ్మది. ఇక శిష్యుల సేవకు వస్తే ఎక్కడైనా సరే గురువుని శిష్యులు సేవిస్తారు కదా. అమ్మ ఏంటంటే ఇక్కడ కూడా అసాధారణమే, శిష్యుల్ని అమ్మ సేవించారు. అంటే అమ్మ వారి కోసం ఏం చేసేవారు, పక్క ఊళ్ళకి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చేవారు. పొద్దున్నే తెల్లారగట్ల లేచి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఎవరైనా భక్తులు కలకత్తా నుంచి వచ్చారంటే వాళ్ళ కోసం పాలు సేకరించడం కోసం ఇంటింటికి తిరిగేవారు. తిరిగి పాలు సేకరించేవారు. తర్వాత వాళ్ళు బట్టలు ఉతకటం, వాళ్ళకి వంట వార్పు అంతా చేసేవారు. ఇంకా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాము. ఒకరోజు రాత్రి లాంతరు పట్టుకుని ముళ్ళ మొక్కలు పీకుతున్నారు.
ఏంటమ్మా అంటే, ఇక్కడ నడుస్తారు కదమ్మా భక్తులు, నడిచినప్పుడు కాళ్ళలో గుచ్చుకుంటాయని చెప్పి అది నేను గమనించానని చెప్పి రాత్రి కూర్చుని ఆ ముళ్ళ మొక్కలు పీకుతున్నారనమాట అమ్మ. ఇలాగా శిష్యులకి ఆమె అసాధారణ రీతిలో సేవ చేసి చూపించారు అక్కడ కూడాను. ఎప్పుడు కూడా ఒక కామన్ సీన్ అన్నమాట. భక్తులు అక్కడికి వెళ్ళేటప్పటికి అమ్మ ఊడుస్తూ ఉన్నారు, లేకపోతే చెరువు నుంచి బిందు పట్టుకుని నీళ్లు పట్టుకొస్తున్నారు. ఇలాంటి సీన్స్ భక్తులకి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. అయితే ఆవిడ సేవ చేసేటప్పుడు ఒక భావంతో ఉండేదన్నమాట. ఈ భావాన్నే మనకి మన భాగవతంలో చెప్తారు. కపిల మహర్షి దేవాహుతితోటి చెప్తారు, ఎవరైతే విగ్రహంలో మాత్రమే దేవుణ్ణి పూజిస్తున్నారో వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు, సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని ఎవరు సేవ చేస్తారో వాళ్ళే జ్ఞాని అని చెప్పి కపిలుడు దేవాహుతికి బోధిస్తారు. బోధించి చెప్తారు, ఈ సేవ అనేది ఎలా చేయాలి మనం అంటే మైత్రి అభిన్న చక్షుష అని చెప్తారు. అంటే చేసే సేవ స్నేహంతో, స్నేహభావంతో, వారు నాకంటే వేరు కాదు అనే భావంతో చేయాలి అని చెప్తారు. ఈ ఆదర్శాన్ని అమ్మ మనకి చూపించారన్నమాట. మన సనాతన ధర్మంలో ఒక యజ్ఞ భావన కానీ లేదా ఒక త్యాగ భావన కానీ ఎంతోమంది మహర్షులు మనకి, దధీచి మహర్షి కానీ పిప్పలాదుడు కానీ ఎంతోమంది మనకి సేవ చేసి చూపించారు. వాళ్ళ శరీరాలు సైతం అర్పించి మనకు చూపించారు. మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఈ త్యాగం సేవ అన్న దాని మీద నిలబడి ఉంది. ఇది అమ్మ మళ్ళీ ఆమె సాధారణ జీవితంలోకి తీసుకొచ్చి మనకి చూపించారు ఈ త్యాగం సేవ అన్నదాన్ని. ఇది చేయటం మైత్రి భావంతో, అభిన్న చక్షుష అనే భావంతో మనం చేయాలి అని చెప్తారు. అందుకే అమ్మ ఏమనేవారు, ఎప్పుడు కూడా అందరిలోనూ నారాయణ చూసేవారు. నేను మీ అందరిలోనూ నారాయణ చూస్తున్నాను, అందుకే ఈ విధంగా సేవిస్తున్నాను అనేవారు అనమాట. అయితే మళ్ళీ భావం ఎలా ఉంచుకునేవారు, భగవంతుడే కర్త, నేను ఆ కర్త, భగవంతుడే నాతోటి పనులను చేస్తున్నాడు, ఈ సంసారం అంతా భగవంతుడిదే, భగవంతుడు ఈ సంసారంలో ఉండి నాతో ఈ పనులు చేస్తున్నాడు, నేను చేస్తున్నానా, చేసేది భగవంతుడే కదా అనేవారు ప్రతిదానికి. ఈ విధమైనటువంటి భావం ఉంచుకునేవారు. అయితే ఎవరైతే ఈ విధమైన భావంతో నేను ఎదుటి వ్యక్తి నుంచి వేరు కాదు అనే భావంతో, భగవంతుడికే సేవగా ఇది చేస్తున్నాను అనే భావంతో చేస్తారో అప్పుడు ఆ సేవ యోగం అవుతుంది. అదే భగవత్ ప్రాప్తికి మనకి మార్గం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనస్సు ఇలా సేవ చేస్తూ ఉండటం వల్ల మన స్వభావమే ఇమ్మీడియట్గా ఒక సేవ చేయడానికి మారుతుందన్నమాట, పవిత్రం అవుతుందన్నమాట. ఎంతగా మనస్సు పవిత్రమైతే ఎంతగా, రామకృష్ణ చెప్తారు కదా, శుద్ధ మనసులో భగవంతుడు ప్రతిబింబిస్తాడు అని చెప్పి. ఏ కల్మషము లేకుండా ఇతరుల కోసం భగవంతుడే అనే భావంతో మనం సేవ చేసుకుంటూ పోతే భగవంతుడిని మనం పొందుతాము. ఇది అమ్మ మనకి సేవ ఆదర్శం ద్వారా చూపించారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.